సర్దార్, మీరు హీరోయిన్ లాగా డాన్స్ చేస్తున్నారు. ఏం చెప్పమంటారు, నేను హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను. అందుకోసం చాలా సినిమాలు చూశాను. హీరోయిన్ అవ్వలేకపోయాను, అందుకే దొంగనయ్యాను. ఆలోచించకుండా. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? బటర్ రోటీకి సైడ్ డిష్ గా టమాటో సాస్ వస్తుంది. ఈ రోజు మా బాస్ అక్కయ్య గారింట్లో పెళ్లి. చప్పట్లు కొట్టాలి. వధూవరులిద్దరూ ప్రదక్షిణ చేసిరండి. వివాహ మహోత్సవం అయ్యింది. అందరూ ఈ వధూవరులను ఆశీర్వదించండి. నాకు గుట్లి పై వచ్చేస్తోంది. ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని తీసుకురా. ఓహో, బటర్ రాయకుండా ఈ ఎండిపోయిన రోటీ ఇచ్చేశారే. మీరేమో అనవసరంగా నా గుండెల మీద తుపాకీ గురిపెట్టారు. ముగ్గురు కవుల దగ్గర దొంగలించటానికి వెళ్ళాను, కానీ ఒక్క కవి దగ్గర కూడా అస్సలు డబ్బే లేదు. చాలా కోపంగా ఉన్నాను. కవిత చెప్పావంటే కాల్చి పడేస్తాను. ఏ మాత్రం ఆలోచించను. నేను ఎంత పెద్ద చెప్పనైనా సరే పిండి రుబ్బను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి కవితలు చెప్పను. చప్పట్లు కొట్టండి. ఓ, క్షమించండి. అనుకోకుండా కవిత వచ్చేసింది. త్వరగా అందరిని దోచుకోండి. ఏ మాత్రం ఆలోచించకండి. అలాగే సర్దార్. ఇవ్వు, ఇది ఇప్పుడు మా సొంతం. ఇవ్వు. ఉండు, నీ బరువును తగ్గించేస్తాను. మొత్తం అంతా దోచేసాం. పదండి, పదాం. షేర్వాణి కొనుక్కుందామని సూట్ కొనుక్కున్నాను. ఉట్లీ బాయ్ అంతా లూటీ చేసింది. చప్పట్లు కొట్టండి. నిన్న మా బ్యాంకుని లూటీ చేశారు. ఈ రోజు మా ఇంట్లో జరిగిన పెళ్లిలో దోపిడీ చేశారు. ఇది చప్పట్లు కొట్టవలసిన సమయమా? వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయి. ఓ, తప్పకుండా సార్. కిట్టి, నువ్వు ఇంటికెళ్ళు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఎంత సంతోషంగా ఉంది. కానీ మనందరితో పాటు హనీ కూడా ఉంది. మనకింకా ఏ సమస్య రాలేదు. ఇన్స్పెక్టర్ పాండా, ఇన్స్పెక్టర్ పాండా. కన్నా, ఏం చేశావు? అందరూ పోసారు, నేను కూడా పోస్తాను. నేనేమైనా డస్ట్బిన్ లా కనిపిస్తున్నానా మీకు? సారీ మిస్టర్ పాండా, కంప్లైంట్ ఇవ్వాలన్న కంగారులో బ్యాలెన్స్ మిస్ అయిపోయా. ఏమైంది కన్నా సార్? ప్లాట్ఫామ్ మీద నిలబడి ట్రైన్ ని మిస్ అయ్యాను. డాకు గుట్లీ బాయ్ వచ్చి మొత్తం అంతా లూటీ చేసుకుని వెళ్ళింది. చప్పట్లు కొట్టండి. నేనేమైనా తప్పుగా చెప్పానా తమ్ముడు? ఆ గుట్లీ బాయ్ నాతో తెగ ఆడుకుంటోంది. మీరు పని చేయడం తక్కువ, మాట్లాడడం చాలా ఎక్కువ. త్వరగా డబ్బులు రికవరీ చేయకపోతే బాస్ నా తాట తీస్తారు. చప్పట్లు కొట్టండి. మీ దగ్గర దోచుకునే అంత ఏముంది చెప్పండి. ఓయ్ నోర్మోయ్. ఇన్స్పెక్టర్ పాండా, ఏమైనా చేయండి. ఏం చెయ్యాలి? ఈ గుట్లీ బాయ్ తన పిల్లి సేనతో బయటకు వచ్చేస్తోంది. తర్వాత దొంగతనం చేసి అడవిలోకి వెళ్ళిపోతారు. ఈ డాగు గుట్లి బాయ్ పిల్లలకున్న మంచి పేరుని చెడగొడుతున్నారు. ఇన్స్పెక్టర్ పాండా, వాళ్ళని పట్టుకోవడానికి మేము మీకు సాయం చేస్తాం. అరే, ఆ అడవి వాళ్ళది. అడవిలో దారులన్నీ వాళ్ళకే తెలుసు. వాళ్ళ దగ్గర తుపాకులుంటాయి. ఆ ఏర్పాట్లు చేసేద్దాం. రేపు మా టీము మీ టీము కలిసి అడవికి వెళ్దాం. మీ టీం వాళ్ళకి యూనిఫామ్ వేసుకోవద్దని చెప్పండి. ఫ్రెండ్స్, నా ప్లాన్ వినండి.
చూడు, ఆ గుగ్గులి బాయిని వదిలిపెట్టకూడదు. పోయినసారి నీ బ్యాంకులో దోపిడీ చేసినప్పుడు అందులో మన డబ్బు కూడా కొంచెం ఉంది. ఇంత ప్రమాదం ఉందని ముందే తెలిస్తే నేను ఇల్లు విడిచి బయటకు వచ్చేవాడిని కాదు. చప్పట్లు కొట్టండి. అరే బాయ్, డబ్బు పోతే పోయింది కానీ నీ పని మట్టుకు పోకుండా చూసుకో, సరేనా? ఆగండి. అరే ఎవరైనా నన్ను కిందకు దింపండి. నీకు కిందకి దిగడం తెలియదు కదా, మరి ఎందుకని నువ్వు చెట్టెక్కావు చెప్పు. నన్ను కిందకు దింపమన్నాను, లాగమనలేదు. నువ్వు ఇలా ఆగిపోతే గలా ఏదైనా వార్నింగ్ ఇచ్చి ఆగి ఉండొచ్చు కదా. అరే ఎందుకని ఆపావు? మనం లెఫ్ట్ లో వెళ్ళాలి. ఆ డాకు ఇటువైపే ఉంటాడు. ఎక్కడున్నారు? నాకేమీ తెలియడం లేదే. నీకెలా తెలుసో? కావాలంటే చూడు, అక్కడ రుతురే కాళ్ళు గుర్తులున్నాయి. అదిగో అక్కడే. వారే వా, భలేగా అదిరిపోయింది, అద్భుతంగా ఉంది. ఆ, 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 ఆ. ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆయుధాలని తీసేసుకోవాలి. అతను చాలా భయంకరమైన వాడు, అర్థమైందా? అవునయ్యా, మనం మాత్రం తక్కువ వాళ్ళమా ఏంటి? సర్దార్, మీరు హీరోయిన్ లాగా డాన్స్ చేస్తున్నారు. ఓ, ఏం చెప్పమంటారు? నేను హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను. అందుకోసం చాలా సినిమాలు చూశాను. హీరోయిన్ అవ్వలేకపోయాను, అందుకే దొంగనయ్యాను. ఆలోచించకుండా. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? నీకు ఆట ఆడటం అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఆడిస్తాను. ఎవరు మీరంతా? పోలీస్, మేము నలువైపుల నుంచి మిమ్మల్ని చుట్టుముట్టాం. గుట్లీ బాయిని పట్టుకోవడానికి ఇంకా ఈ భూమి మీద ఎవ్వరూ పుట్టలేదు, అర్థమైందా? తుపాకీలు తీసుకోండి, ఆలోచించకండి. నీ చేతులకి సంకెళ్ళేసే టైం వచ్చింది. నీ దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని అందరినీ మట్టి కరిపించడానికి నా ఈ 2 చేతులు చాలు, ఏ మాత్రం ఆలోచించకుండా. అరే, పోలీసుల మీద చేయి చేసుకుంటావా? సరే, చేయి చేసుకోలే. లాఠీతో ఉతికి ఆరేస్తాను, ఏ మాత్రం ఆలోచించకుండా. టీ తాగడానికి వస్తావా? నేను సండే ఫ్రీగా ఉన్నాను. నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను కేవలం రెఫరీనే. చప్పట్లు కొట్టు. ఓహో, అబ్బా, అయ్యో, అబ్బా, 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 అబ్బా. ఓరి నాయనో, నువ్వు బాగానే చప్పట్లు కొడుతున్నావు, కానీ నీ చేతుల మధ్యలో నా ముఖం ఉంది. జాగ్రత్త. అరే, ఏం చేస్తున్నావు? అరే తమ్ముడు, వీళ్ళందరూ తప్పించుకొని పారిపోతున్నారు.
బాగుంది, మీరే గెలిచారు. మీరు నా గ్యాంగ్ లో చేరిపోండి. రండి, త్వరగా రండి. ఓ, ఈ ఊరంతా దోచుకుందాం, ఏమాత్రం ఆలోచించకుండా. మేం మంచి వాళ్ళం. దొంగతనం చేయడం తప్పని నీకు తెలీదా? పిల్లలకున్న మంచి పేరు నువ్వు పాడు చేశావు. హా, ఎవరు పుట్టుకతోనే దొంగలు కారు, అర్థమైందా? వాళ్ళ పరిస్థితే దీనికి కారణం. ఒక్క రొట్టె ఖరీదు ఎంతుంటుందా మీకు తెలుసా ఇన్స్పెక్టర్ బాబు? సమాధానం చెప్పండి. గూట్లేని పట్టుకోవటం మీ వల్ల అయ్యే పని కాదు. అది సాధ్యం కాదు. ఏమాత్రం ఆలోచించకండి, నన్ను పట్టుకోలేరు. ఇష్, గుడ్లీ బాయ్ మీద 2 లక్షల బహుమానం ప్రకటించాము. అది మీకే వస్తుంది అనుకుంటాను. చూడండి బాబు, ఈ డబ్బును వదిలేయండి. బ్యాంక్ లో లూటీ చేసిన డబ్బు గురించి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడుందో నేను కనిపెట్టాను. అది ఆ టెంట్ లోనే ఉంది. బ్యాంక్ లో లూటీ చేసిన డబ్బు అంతా దొరికేసింది. ఇప్పుడు చూడండి నా మొహం ఎలా వెలిగిపోతుందో. చప్పట్లు కొట్టండి.